గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాయ్ ఫ్రెండ్ లేడా? నాకు అర్థమైంది. పర్సనల్ టాపిక్ అంటున్నప్పుడు అబ్బా ఏదో పెడతాడు. లేడు, బాయ్ ఫ్రెండ్ లేడు. ఎందుకు ఏమో సెట్ అవ్వలేదు. ఎవరు నచ్చిన వాళ్ళు రాలేదు, నాకు నచ్చిన వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు. బేసిక్గా అంతే, ఎవరు నచ్చలేదు అనుకో. బట్ ఏందో ఎవరు తగలేదు. మరి నన్ను ఏం చేయమంటావు? నాకు జనరల్ లవ్ మ్యారేజ్ ఇష్టం, కానీ లవ్వే లేదు, అందుకే పెళ్లి లేదు. చేసుకుంటా 1 2 3 years మేబీ. 1 2 3 అంటే నీకెంత వయసు? నాకు 25. నాకు 23 అయితే వయసు గురించి మనకెందుకులే. అందుకే నేను కూడా అందుకే సైలెంట్ అయిపోయాను. చేసుకుంటా, పెళ్లి చేసుకోవాలి కదా, ఒక తోడు కావాలి. మీద ఇంట్రెస్ట్ అవన్నీ ఉన్నాయి కానీ ఎవరే దొరకట్లేదు. దొరికిన వాళ్ళని బెదిరించి పంపిస్తావేమో అని భయపడతా. ఫస్ట్ నా దగ్గర రావాలంటే భయపడి రావట్లేదేమో అని నా ఫీలింగ్. అంతే అంటే ఇప్పుడు ఈ మధ్య మెయింటైన్ చేస్తున్నావు కదా, నువ్వు మెయింటైన్ చేసుకుంటున్నావు కదా. మెయింటైన్ ఏముంది, ఒప్పుకో, యాక్సెప్ట్ చేయి. మెయింటైన్ అంటే నేను 4.5 నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా మంచిగా రెడీ అయ్యలేదాన్ని. 4.5 years నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లోనే ఒక నైట్ ప్యాంట్ ఒక టీ-షర్ట్ వేసుకొని మొత్తం గడిపేసేదాన్ని. సో సడన్ గా ఇండస్ట్రీ అన్నారు. ఆ కంఫర్ట్ నుంచి గమ్మును బయటికి రాలేదన్నమాట. అబ్బాయి ఏముందిలే అని చెప్పి అది తీసుకునేదాన్ని. కానీ ఇండస్ట్రీలో ఉండాలంటే కొంచెమైనా సరే మనకంటూ మనం మంచి డ్రెస్అప్ అయితే ఉండాలి అని చెప్పి అదే స్టార్ట్ చేసిన. అంతే. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక శ్రీజ దమ్ముకి కొంచెం యాటిట్యూడ్ అనేది పెరిగింది. బిగ్ బాస్ ముందు నుంచి నాకు పొగరు అనుకుంటారా? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఫేమ్ వచ్చేసింది కదా, మాతో మాట్లాడదు ఇంకా అలా అనుకునే ఫీలింగ్ మీ ఫ్రెండ్స్ లోనే అనుకుంటారు అంటే అలా ఉంది? లేదు, ఎవ్వరూ అనుకోరు. అనుకోలేదా? మంచిగుంటున్నావా? అందరితోనే ఉంటా నేను, మంచిదానే కదా. అవును, నాకు తెలుసు. పొగరుందా నాకు అసలు? లేదు, నాకు అనిపించలేదు. నాకు ఎప్పుడు లేదు, నీకు అనిపించలేనప్పుడు నా ఫ్రెండ్స్ అసలు. నేను నీది ఒకటి అబ్జర్వ్ చేశా, టీవీ చూస్తూ ఫోన్ నొక్కడం ఏంటది? నాకు అన్ని అన్ని సరే, ఇప్పుడు టీవీ చూస్తా సరే, కానీ ఏంటంటే ఫోన్ లో నేను ఏం చేస్తానో తెలుసు కదా. చాటింగ్ చేయను, మెసేజ్లు వీడియో సాటిస్ఫాక్షన్ వీడియోస్ చూస్తాను, ASMR వీడియోస్, లేదా చెస్ ఆడతాను, లేదా గేమ్స్ ఆడతాను, లేదా నవలు చదువుతా. నాకు మల్టీ టాస్కింగ్ అనమాట అలవాటు అయిపోయింది. ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు ఏంటంటే వర్క్ చేస్తూ కోడింగ్ రాస్తూ పక్కన ఏదో ఒకటి చూస్తూ ఉండేదాన్ని. సో అట్లా వాళ్ళు ఎలా అయిందంటే స్క్రీన్ అలవాటు అయింది, కానీ టీవీ చూస్తూ స్క్రీన్ అలవాటు అవ్వాలి. అట్లా మల్టీ టాస్కింగ్. ఎప్పుడు చూడు నా చేతిలో ఫోన్ ఉందంటే ఏ మెసేజ్ చేయను, కాల్ చేయను, కానీ ఏదో ఒకటి చేయాలి ఫోన్. ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్తావు, సినిమా చూస్తావా, ఫోన్కి వెళ్తావా? సినిమా మరి వెళ్ళినాక సినిమా చూడాలి కదా, లైటింగ్ వస్తే పక్కన కొడతారని చెప్పి మొత్తానికి భయంతో నాపుతావు, కానీ లేకపోతే అప్పుడు అక్కడ కూడా ఖచ్చితంగా. అంటే నీకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ నీకు? నేను ఎప్పుడైనా కొంచెం అబ్బా అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ లో ఉన్నానంటే ఫస్ట్ ఫోన్ పట్టేసుకుంటాను, ఏదో ఒకటి గెలుగుతా అనమాట. అట్లాగా ఫోన్ ఇస్ లైక్ ఏ డిస్ట్రాక్షన్ అనమాట. సరే, ఆ ప్రాబ్లమ్ మనం ఎట్లయినా డిస్ట్రాక్ట్ చేయడానికి ఫోన్ వాడతా. హౌస్, బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడుకుందాం. హౌస్ లోకి వెళ్ళావు, నేను టాప్ 5 అని ఎక్స్పెక్ట్ చేశా. అలా ఇది ఉంటది, బాగా ఫైట్ చేస్తుంది అని అనుకున్నా. ఎందుకు, ఏమైంది అనుకుంటున్నావు? నీ నెగిటివ్స్ నువ్వే చెప్పు. ఫస్ట్లీ అందరికీ నేను నచ్చాలని రూల్ లేదు, నేను ఎప్పుడు అది యాక్సెప్ట్ చేస్తా. ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళక ముందు కూడా చాలా ట్రోలింగ్ కమెంట్స్ అంటే నేను మాట్లాడేదాన్ని బట్టి వచ్చేది. సో నేను పెద్ద పట్టించుకోను. బిగ్ బాస్ హౌస్ ఏంటంటే వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు, అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. అండ్ గట్టిగా మాట్లాడే అమ్మాయి అంటే ఎంత టెక్నాలజీ ఇట్లా అంతా డెవలప్ అయిన మోడర్న్ వరల్డ్కి వచ్చినా సరే, ఎవరైనా సరే అమ్మాయి కొంచెం గట్టిగా మాట్లాడిందంటే అందరికీ నచ్చదు. ఇప్పుడు అబ్బాయి అంటే ఇప్పుడు ఎట్లా అంటారంటే హీజ్ ఎ స్టర్డ్, హీజ్ ఏ ఆల్ఫా మేల్ అంటారు. అదే అమ్మాయి సేమ్ అట్లా మాట్లాడింది అంటే ఏంద్ర అరుస్తుంది, గయ్యాలి అని అంటారు. సో ఫస్ట్ 2 weeks ఏమైంది అంటే నాకు జనరల్ గానే నా వీడియోస్ చూస్తేనే అర్థమైతే నాకు నార్మల్ గానే ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడడం అలవాటు. అలాంటిది హౌస్ లో 15 మంది ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూ కళ్ళ ముందు చూసినప్పుడు మాట్లాడుకుంటూ ఉండేదాన్ని కాదు, మాట్లాడేసేదాన్ని. అది నాకు నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా అని పక్కన పెట్టేసి వాళ్ళ కోసం స్టాండ్ తీసుకొని ఏదో ఒకటి మాట్లాడేదాన్ని. దానివల్ల ఏమైంది అంటే అబ్బా అరుస్తుందిరా, దేనికైనా సరే మధ్యలో దూరిపోతుందిరా, అన్నిటికీ వేలు పెడుతుందిరా అని చెప్పి నెగిటివ్ వచ్చింది. తర్వాత రియలైజ్ అయ్యా, ఓకే నాకు సరే చెప్పేటప్పుడు ఒకేసారి మొత్తం అందరూ నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అని అన్నప్పుడు ఎందుకంత నెగిటివ్ ఎనర్జీ అందరికి ఇవ్వరామని చెప్పి స్లోగా కామ్ అయ్యాను. అంతే, గెలకడం మానేశాను. వాళ్ళ ఇష్టం, వాళ్ళు వద్దన్నారు కదా అని చెప్పి. అయితే నువ్వు స్టార్టింగ్ హౌస్ లోకి వెళ్ళి నీ ఎలిమినేషన్ అయిపోయినప్పుడు నేను అరే అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పి చాలా ఇది చేశాను.
దాన్ని అలా ఉంచేసుకోవాల్సింది. మళ్ళీ వైల్డ్ కార్డ్‌కి ఎందుకెళ్ళావు? ఐ విష్ ఐ హావ్ స్టేడ్. అంటే నేను 5th వీక్‌లో ఎలిమినేట్ అయినాక బయట ఉండిపోవాల్సింది నాకు అనిపించింది. తర్వాత అనిపించింది. హ్మ్. బట్ వచ్చిన ప్రతి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఉంటే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. హ్మ్. డోర్ కొట్టి వచ్చినప్పుడు ఎందుకు లక్ష్మీదేవి డోర్ కొట్టి వస్తుందంటే వెళ్ళిపో అనకూడదు కదా. ఆ! సో బిగ్ బాస్ నాకు చాలా ఇష్టం కాబట్టి సరే 5th ఎలిమినేట్ అయిపోయినా. ఐ నో చాలా ఆడియన్స్ నాకు సపోర్ట్ చేశారు. హ్మ్. రీఎంట్రీ అంటూనే ఉన్నారు. హ్మ్. అంతమంది ఆడియన్స్ రీఎంట్రీ కోరుతున్నప్పుడు వాళ్ళ కోసమే కూడా వెళ్ళాలి కదా అని చెప్పి బిగ్ బాస్ కూడా ఇష్టం కాబట్టి వెళ్ళకుండా ఉండాల్సిన తర్వాత కదా! అనిపించింది. మరి వెళ్ళాకే మళ్ళీ నెగెటివ్ అయ్యింది. అవును. కదా! హ్మ్. వెళ్ళాక అనవసరంగా అంటే నువ్వు బయటకొచ్చాక చాలామంది నీ దగ్గర నుంచి కూడా ఏదో వీడియోలోనే ఎక్కడో విన్నాననుకుంటున్నా. అంటే ఆల్రెడీ బర్నీ గారు వస్తున్నారు కదా! మనల్ని తీసుకోరని. అది నువ్వు మాట్లాడావో, ఎవరు మాట్లాడారో నాకు తెలీదు. మేబీ రివ్యూవర్స్ మాట్లాడారో, లేకపోతే ఎవరు మాట్లాడారో నాకు తెలీదు. అంటే బర్నీ గారు ఎలాగో వస్తున్నారు కదా! ఇంక మీకు రాదని తెలుసు కదా! మరి ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేశారు? ఎందుకు వెళ్ళడం? నాకు బర్నీ గారు వస్తున్నారని తెలీదు. తెలీదా? అంటే ముందు రోజు నామినేషన్ చేసేసి అందరినీ లగేజ్ పట్టుకొని రమ్మన్నారనమాట. ఎవరైతే ఎలిమినేటెడ్ అయ్యారో అందరినీ లగేజ్ పట్టుకొని వెళ్ళినాక ఎవరొస్తారు, ఎవరు రీఎంట్రీ అనేది నెక్స్ట్ డే చెప్తాము మార్నింగ్ అన్నారు. హ్మ్. సో నెక్స్ట్ డే మార్నింగ్ 9, 10 కాల్ చేసి మీరు లగేజ్ తెచ్చుకొని రండి అని అన్నారనమాట. వెళ్ళినాం. నాకు బర్నీ గారు వస్తున్నారని తెలియదు. నేను కార్ ఎక్కే వరకు ఇద్దరిని కలిపి అదే స్టూడియోకి వెళ్ళిపోయాం, రెడీ అయిపోయి ఒక్కదాన్నే అనుకున్నాను. అప్పటి వరకు రీఎంట్రీ అనే ఒక్కదాన్నే హ్మ్. మేబీ లైక్ ఆడియన్స్ కోరుకున్నారు కదా అని చెప్పి. ఓకే. కార్ ఎక్కినా బర్నీ అని ఉన్నారనమాట. అప్పుడు హ్మ్. తెలిసింది బర్నీ గారు కూడా వస్తున్నారని. నాకు హ్మ్. తెలీదు ఇట్లా ఒక ఆడియన్స్ పోలింగ్ పెడతారు, మళ్ళీ ఇట్లా ఓట్లు హ్మ్. పెడతారు, ఈ ప్రాసెస్ అసలు ఏం తెలీదు హ్మ్. నాకు. బిఫోర్ బిగ్ బాస్ సీజన్ చూసావా? చూసా. చూసావా? ఆ! అంటే ఫాలో అవుతావా? అన్ని ఫాలో అవుతా. సీజన్స్ ఫాలో అవుతావా? ఇదంతా అన్‌ఎక్స్‌పెక్టెడ్ నీకు. బర్నీ అని వస్తారని తెలీదు. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు ప్రియా రావచ్చు, హ్మ్. ఎవరైనా రావచ్చు. హ్మ్. మేబీ ఏదైనా ఓటింగ్ ప్రాసెస్ అందరికీ కలిపి పెడతారేమో అని కూడా అనుకోవచ్చు. హ్మ్. బట్ అలా కాకుండా లేకుంటే నీ ఒక్కదాన్నే వెళ్ళాలి. ఎందుకంటే నాకు అన్‌ఫెయిర్ అప్పుడు జరిగింది అని చెప్పి ఆడియన్స్ ఫీల్ అయ్యారు కాబట్టి. హ్మ్. బట్ అట్లా కాకుండా నన్ను బర్నీ అన్నని పట్టుకెళ్తారని చెప్పి నాకు తెలీదు యాక్చువల్లీ. యాహ్! హౌస్‌లో బయట ఏం జరుగుతుందో నీకు తెలుసు. హ్మ్. ఏం జరుగుతుంది? ఎలా నడుస్తున్నాయి సిట్యుయేషన్స్? అసలు వాట్ ఈస్ బిగ్ బాస్? అసలు మనం ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? ఎలా ఉండాలి? ఇవన్నీ తెలిసిన దానివి. రీ ఎంట్రీ వచ్చినప్పుడు అది మన కళ్యాణ్‌తో మాట్లాడడం గాని, లేకపోతే మిగతా కంటెస్టెంట్స్‌తోని బిహేవియర్ గాని, సడెన్‌గా ఎందుకు చేంజ్ చూపిచ్చావు? యాక్చువల్లీ నేను చేంజ్ చూపియలే. హ్మ్. నేను ఫస్ట్ నుంచి ఇంతే. హ్మ్. నాకొక పాయింట్ చెప్పాలనిపిస్తే చెప్తా. నేను ఫస్ట్ 5 వీక్స్ అసలు చూడలేదు. హ్మ్. నామినేషన్ పాయింట్ చేయమన్నారు కాబట్టి 6th, 7th వీక్ చూసా. హ్మ్. 5 వీక్స్ చూసిన దానికి, 6th, 7th వీక్ చూసిన దానికి, బయట నుంచి చూసేదానికి హ్మ్. ఓహో! ఇట్లానా అని చెప్పి కళ్యాణ్‌కి నేను నామినేషన్ చేసింది వాడికి సజెషన్ ఇచ్చి చేయడానికి. హ్మ్. ఎందుకంటే ఐ వాంట్ కళ్యాణ్ టు విన్. హ్మ్. అండ్ మిగతా వాళ్ళకి కూడా మాధురి గారిది నాకు ఆల్రెడీ ఇష్యూ ఉంది. హ్మ్. ఆ ఇష్యూ రిజాల్వ్ చేసుకునే లోపే హ్మ్. నేను బయటకొచ్చేసా. హ్మ్. సో అది బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నది బిగ్ బాస్ హౌస్‌లోనే మాట్లాడాలి. ఆ! ఇప్పుడు బయటకొచ్చాక మళ్ళీ బిగ్ బాస్ హౌస్‌లో ఇలా అన్నావు కదా, అలా అన్నావు కదా అని చెప్పి మాట్లాడితే వేస్ట్. తెలిసిందే హ్మ్. కదా!